గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో 25th జూలై అండ్ 26th జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే 25th జూలై 2025లో అభయారణ్యాల గురించి. మన దేశంలో ఉన్నటువంటి అభయారణ్యాల్లో 3682 పులులు, 891 సింహాలు, 30,711 ఏనుగులు ఉన్నాయన్నమాట. అయితే 4 yearsకి ఒకసారి పులుల గణన అనేది నిర్వహిస్తారు. 2018లో పులులు 2967 ఉండేవి. 2022కి వచ్చేసరికి 3682కు పెరిగాయన్నమాట. అట్లాగే 2020లో సింహాలు 674 ఉంటే 2025 వచ్చేసరికి 891కి పెరిగాయి. మరి ఏనుగులు వచ్చేసి 2012లో 29,391 ఉంటే 2017కి వచ్చేసరికి 29,964కు పెరిగాయన్నమాట. అట్లాగే దేశంలో ఉన్నటువంటి దాదాపు 2.5% భూభాగంలో పులుల కోసం 58 అభయారణ్యాలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఎంత భూభాగంలో అంటే 2.5% భూభాగంలో పులుల కోసమే 58 అభయారణ్యాలు కూడా ఉన్నాయి. సింహాల కోసం వచ్చేసి గుజరాత్లోని బార్దాలో 2వ అభయారణ్యాన్ని ఏర్పాటు చేశామని చెప్పారనమాట. ఏనుగుల సంరక్షణ కోసం 14 రాష్ట్రాల్లో 33 సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇది మనకి ఫస్ట్ అభయారణ్యాల గురించి. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే భారత్లో టాప్ 10 జాతీయ ఉద్యానవనాలు. సో టాప్ 10 ఏంటి అంటే మనకి జాతీయ ఉద్యానవనాలు టాప్ 10 ఏంటంటే ఫస్ట్ హెమిస్ అనమాట. సో హెమిస్ ఎక్కడ అంటే లదాఖ్లో. సో అది వచ్చేసి 4400 చదరపు కిలోమీటర్లో ఉంది మనకి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డిజర్ట్ అనమాట, ఇది రాజస్థాన్లో. థర్డ్ సిమ్లిపాల్ ఒడిషా, గంగోత్రి ఉత్తరాఖండ్, నమ్దఫా అరుణాచల్ ప్రదేశ్ అండ్ కాంచనగంగా సిక్కిం, గురుగాసిదాస్ ఛత్తీస్గఢ్, గిర్ ఫారెస్ట్ గుజరాత్, సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్, జిమ్ కార్పెట్ ఉత్తరాఖండ్. ఇవి కూడా టాప్ 10 జాతీయ ఉద్యానవనాలు అనమాట. అలాగే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి నేషనల్ వైల్డ్ లైఫ్ డేటాబేస్ సెంటర్ ప్రకారము మన ఇండియాలో 106 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. 44,402.95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ జాతీయ ఉద్యానవనాలు అంటే 106 జాతీయ ఉద్యానవనాలు అనేవి ఉన్నాయి. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతంలో 1.35% జాతీయ ఉద్యానవనాలు అనేవి ఆక్రమించాయన్నమాట భౌగోళిక ప్రాంతం ప్రకారము. నెక్స్ట్ మనకి వచ్చేసి ఏంటి అంటే మన ఇండియాలో మన దేశంలో అత్యధిక జాతీయ పార్కులు. సో మన దేశంలో అత్యధిక జాతీయ పార్కులు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్లో 11 జాతీయ పార్కులు ఉన్నాయి. నెక్స్ట్ మనకి కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ నికోబార్లో 9 జాతీయ పార్కులు అనేవి ఉన్నాయన్నమాట. అవి మన ఇండియాలో ఉన్నటువంటి జాతీయ పార్కుల విషయాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే 26th జూలై 2025 కరెంట్ అఫైర్స్. ఈ 26th జూలై 2025 కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే చాండ్లర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2025. సో మనకి సుపరిపాలన సూచీలో 120 దేశాలకు ఇండియా అనేది 71వ స్థానం దక్కింది. అంటే 120 దేశాలకు సూచీని చేస్తే అందులో ఇండియా స్థానం ఎంత అంటే 71వ స్థానం దక్కింది అనమాట. మరి టాప్ 5 సుపరిపాలన సూచీలో టాప్ 5 ఏంటి అంటే సింగపూర్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ టాప్ 5లో ఉన్నాయి సుపరిపాలనలో. అలాగే మనకి ఆర్థిక వనరులను బాధ్యతాయుతంగా మరియు నైతికంగా నిర్వహించడంలో భారత్కి 84వ ర్యాంక్ అనేది వచ్చింది. ప్రజా జీవితాలను మెరుగయ్యేలా తోడ్పడటంలో ఇండియాకి 80వ ర్యాంక్ వచ్చింది. దృఢమైన చట్టాల విధానంలో ఇండియాకి 64వ ర్యాంక్ వచ్చింది. బలమైన వ్యవస్థల విషయంలో ఇండియాకి 61వ ర్యాంక్ వచ్చింది. సో మనకి ఇంకా ఏషియన్ కంట్రీస్లో ఏమేమి ఉన్నాయి అంటే చైనా స్థానం ఎంత అంటే 41వ ర్యాంక్, మలేషియా 44లో ఉంది సుపరిపాలనలో, ఇండోనేషియా 47, వియత్నాం 48, శ్రీలంక 99, థాయిలాండ్ 54, ఫిలిప్పీన్స్ 57, మంగోలియా 76, బంగ్లాదేశ్ 95, నేపాల్ 101, పాకిస్తాన్ 109 అనమాట. మన ఇండియాకి మాత్రం 71 అనే స్థానం అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. సో ఇది ఆగస్టు 1 నుండి అమల్లోకి రానుందనమాట. ఇది ఏంటి అసలు ఈ స్కీమ్ అంటే ఉత్పాదక రంగంలో ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహం అందించే పథకం అనమాట ఇది. సో ఇది 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు కూడా ఈ స్కీమ్ అనేది అమల్లో ఉంటుంది. ఈ స్కీమ్ కోసం మనకి 99,446 కోట్లు కేటాయించనున్నారు. అట్లాగే 2
ఇయర్స్లో 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారనమాట ఈ స్కీమ్ ద్వారా. ఈ పథకం ద్వారా తొలిసారి ఉద్యోగం పొందిన వాళ్ళకి ఏంటి అంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు 15,000 వరకు కూడా 2 విడతల్లో చెల్లిస్తారనమాట. అంటే ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళకు మాత్రమే. ఓకేనా. అది నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారతీయ రైలుకు హైడ్రోజన్ పవర్. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైల్ కోచ్ను చెన్నైలోని ఇంటిగ్రేట్ కోచ్ ఫ్యాక్టరీ విజయవంతంగా పరీక్షించిందనమాట హైడ్రోజన్ రైల్ కోచ్ని. ఈ హైడ్రోజన్ పవర్డ్ కోచ్ శక్తి ఎంత అంటే 1200 హార్స్ పవర్ అనమాట. యూరోపియన్ హైడ్రోజన్ రైళ్ల కంటే కూడా దీని శక్తి అనేది ఎక్కువగా ఉంది. మనకి 2,800 కోట్లతో ప్రవేశపెట్టబడినటువంటి హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే స్కీమ్ కింద దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే జీరో మైల్ రాయి. మనకి గ్రామాలకు మరియు పట్టణాలకు నగరాలకు జీరో మైల్ రాయి అని ఒకటి ఉంటుందన్నమాట. సో మన ఇండియాలో కూడా మహారాష్ట్రలోని నాగ్పూర్లో జీరో మైల్ రాయి అనేది ఉంది. అయితే ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో 1907లో దేశవ్యాప్తంగా కూడా భూభౌతిక సర్వే అనేది చేశారు. అప్పటికే పెద్ద నగరాలుగా పేర్కొన్నటువంటి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, కొచ్చి, పూణే, నాగ్పూర్ ఇవన్నీ కూడా ఈ 9 నగరాల మధ్యస్థానంలో ఉంటుందని చెప్పేసి లెక్కగట్టారు. కాబట్టి అక్కడే జీరో మైల్ రాయిని ఏర్పాటు చేసి పై 9 నగరాలకు ఉన్నటువంటి దూరాన్ని అనేది రాశారనమాట వాళ్ళు ఆంగ్లేయులు. సో ప్రక్కన 6.5 మీటర్ల ఎత్తుతో ఎరుపు రాయితో ఒక స్తూపాన్ని కూడా నిర్మించారు. దీనికి దగ్గరలో రాతితో చెక్కినటువంటి 4 గుర్రాలు కూడా ఏర్పాటు చేశారు. మనకి ఇండిపెండెన్స్ రావడానికంటే ముందు దేశంలో ఎక్కడి నుండైనా దూరాన్ని కొలవాలంటే దీన్ని మాత్రమే ఆధారంగా తీసుకునేవాళ్ళు. కానీ స్వాతంత్ర అనంతరం ఏంటి అంటే మధ్యప్రదేశ్లోని కరుండి, బర్సాలి అనే 2 గ్రామాలను కూడా ఆధారంగా తీసుకుంటున్నారనమాట దూరాన్ని కొలవడానికి. స్వాతంత్రానికి ముందు వచ్చేసి ఎక్కడ అంటే మనకి ఇక్కడ నాగ్పూర్లో ఉన్నది కదా జీరో గ్రావిటీ, అక్కడ నుంచి తీసుకునేవాళ్ళు. స్వాతంత్రం తర్వాత మాత్రం మధ్యప్రదేశ్లోని కరుండి, బర్సాలి అనే గ్రామాలను తీసుకుంటున్నారనమాట. ఓకేనా. సో ఇవి 2 డేస్ కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.